మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముఖ్యంగా ఆదిశంకరాచార్యుల వారి గురించి మాట్లాడుకోవాలి అని అంటే సాక్షాత్తు శివుడే ఆ రూపంలో వచ్చారు అని చెప్పి అంటూ ఉంటారు. ఆయనే మానవ రూపంలో జన్మించాడు, కొన్ని విధానాలు ఆచరింప చేయడం కోసం మానవులతో అని చెప్పి కొన్ని ధర్మానికి సంబంధించి కొన్ని మన హిందూ మతానికి సంబంధించిన విషయాలని బోధించడం కోసమే ఆయన ఆ రూపంలో వచ్చాడు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే ఆయనకు సంబంధించిన ఒక విశేషమైన రోజు ఇప్పుడు రాబోతోంది, మరి శంకర జయంతి. విశేషంగా దానికి సంబంధించి మనం ఏం మాట్లాడుకోవచ్చు, ఆ రోజున మనం ఏం చేస్తే బాగుంటుంది, వాటి గురించి. ముఖ్యంగా వైశాఖ మాసం చాలా పవిత్రమైంది. అంటే చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము ఈ 3 నెలలు కూడా పౌర్ణములు ఇంకా విశిష్టమైనవి. ఈ 3 పౌర్ణములు మనకు సంవత్సరానికి కావాల్సిన ప్రణాళిక భగవంతుడు నిర్దేశిస్తాడు. ఈ సంవత్సరానికి కావాల్సిన ప్రణాళికని పైనుంచి నక్షత్ర మండలం, ధ్రువ నక్షత్రం ప్రధానమైంది, అక్కడి నుంచి సూర్య మండలం, తర్వాత భూమండలం, ఈ రకంగా పైనుంచి కాస్మిక్ ఎనర్జీ ఈ మానవాళికి కావాల్సినటువంటి యావత్ ప్రణాళికని మనం మామూలుగా బడ్జెట్ని ఎలా అయితే సంవత్సరం ఒక ప్లానింగ్ చేసుకుంటామో ఆ రకంగా సర్వమానవుల కోసం భగవంతుడే నిర్దేశిస్తాడు. మనకు అందుకని ఉగాది పర్వదినం అని చెప్పేసి ఆ నెల నుంచి ఈ చైత్ర మాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం మొదట పైనుంచి అంతుంది, హిమాలయన్ వాళ్ళకి అంతుంది. హిమాలయాస్ నుంచి పరమ గురువుల దగ్గర నుంచి భూమి మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి గురువులకి 3 అంచెలుగా అందిన తర్వాత లోకానికి అందరికీ అందించడం కోసం ఆషాఢ మాసంలో పౌర్ణమిగా అందరికీ అందుతుంది అనమాట. సర్వమానవాళికి భగవంతుడు నిర్దేశించినటువంటి ప్రణాళికని ప్రతి సంవత్సరం ఆ రకంగా వాళ్ళ ప్రణాళిక వాళ్ళకు ఉంది. ఆదిశంకరాచార్యుల జన్మం అంటే అది 7వ 8వ శతాబ్దం అనమాట. 780 నుంచి 812 వరకు 32 సంవత్సరాలు జీవించారు అని ఒక చరిత్ర. అవును. అందుకని ఆయన శివగురువు, ఆర్యాంబ తల్లిదండ్రులు వాళ్ళిద్దరికీ భగవంతుడిని ప్రార్థన చేయగా చాలా కాలం వాళ్ళు వయసు ఎక్కువ ఉంది, పిల్లలు లేరు. శివగురువు ఆయన ఈశ్వరారాధన చేసేవాడు. తదేకంగా చాలా దీక్షగా ఆచరించారు. మొదట ఆహారం, తర్వాత జలాన్ని కూడా వదిలి కఠోరమైన దీక్ష ఆచరించిన కారణంగా సాక్షాత్ ఈశ్వరుడే దర్శనమిచ్చి తానే జన్మిస్తున్నాడు అన్న సూచన తల్లికి స్వప్నరీత్యా అందింది. అప్పట్లో మనకిప్పుడున్నటువంటి ఇన్ని మతాలు, వైవిధ్యం ఎలా ఉందో ఆ రోజున 70 రకాల మతాలుగా మనద హిందూలోనే అన్ని వర్గాలుగా ఉన్నారు. అందుకని ఇన్ని రకాలుగా ఉన్నటువంటి దాన్ని ఏకతాటి మీదకి తీసుకురావడం కోసం ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. అంటే అన్ని మతాల్లో ఉన్నటువంటి దాన్ని, అందులో ఉన్న రుగ్మతల్ని నివారించి ఇన్ని రకాలుగా దేవతల్ని పూజించడం కాదు, మీరు ఒక పంచాయతనంగా ఒక 5 శైవ, శివుణ్ణి, విష్ణువుని, అమ్మవారిని, గణపతిని, సూర్యుణ్ణి, ఇవి 5. ఇవి ప్రధానమైన దేవతలు. ఇందులో మీకు ఇష్టమైన దేవతని మధ్యలో ఉంచుకొని మిగిలిన 4 పక్కలా ఉంచుకొని మీరు పూజించండి అని ఆయన మనకి పంచాయతన పూజ అంటారు దాన్ని.
దీన్ని నిర్దేశించాడు ఆయన. అందుకని ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది, ఏ దేవత వాళ్ళది. కానీ దానికి ఒక పరిమితి, ఒక లిమిట్ పెట్టుకొని మనం ఉండాలి అని చెప్పేసి ఆయన ఆ రకంగా నిర్దేశించారు. అదే ఆయన మొట్టమొదట ఆయుష్ కూడా 8 సంవత్సరాలే. భగవంతుడు శివగురువుకి కల్లో కనపడి అడుగుతాడనమాట, నీకు అల్పాయుష్ ఉన్నటువంటి వాడు కావాలా, దీర్ఘాయుష్యుడు ఉన్నటువంటి వాడు కావాలా? అంటే దీర్ఘాయుష్యుడు అంటే మరి మందమతి కలిగినటువంటి వాడు దీర్ఘాయుష్గా ఉంటాడు, లేదు లోకానికి పనికొచ్చేటువంటి వాడు తేజవంతుడు కానీ ఆయుష్ తక్కువగా ఉంటుంది. ఇంత అని చెప్పలేదు, అల్పాయుష్ అని చెప్పాడు. సరే, ఆయన తండ్రి మరి ఆయన పండితుడు, మరి శివారాధన చేశాడు కాబట్టి ఆయన విఘ్నత ప్రకటించి లోకానికి పనికొచ్చేటువంటి వాడే నాకు కావాలి అని కోరాడు. అందుకని ఆయన కూడా ఈ పిల్లవాడు చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోవడం జరుగుతుంది. ఈయన 8 సంవత్సరాల లోపే, ఆయన 8 సంవత్సరాలని తెలుస్తుంది ఆయుష్ పిల్లాడికి 8 సంవత్సరాల వరకే ఉంది అని. మరి అప్పట్లో వాళ్ళన్నీ జ్యోతిష్యం అని చూసేవాళ్ళు ఉన్నారు కదా, పండితుల ద్వారా ఆ రకంగా తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ పైనుంచి ఋషులు వాళ్ళు వచ్చి దీవించి 8 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తారు. 8 నుంచి ఇంకో 8 వరకు 16 సంవత్సరాలు అయిన తర్వాత వ్యాసుల వారు పరీక్ష పెట్టి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయమని చెప్పి, నువ్వు చేయవలసిన కర్తవ్యం ఇంకా ఉంది లోకంలో అని చెప్పి ఆయన తపస్సుని ధారపోసి ఇంకొక 16 సంవత్సరాలు ఇస్తాడు. దాంతో 32 సంవత్సరాలు అవుతుంది ఆయన జీవితం. ఇది ఆయన జీవిత చరిత్ర సూక్ష్మంగా. అయితే ఆయన మనకి ఈ కాలానికి అనుగుణంగా ఆయన చాలా ప్రకరణ గ్రంథాలు రాశారు, స్తోత్రాలు రాశారు, సౌందర్య లహరి రాశారు, శివానంద లహరి రాశారు, ఈశ్వరుడి గురించి అమ్మవారి గురించి సౌందర్య లహరి రాశారు, సాధకుల కోసం వివేక చూడామణి, తర్వాత యోగ తారావళి అని అద్భుతమైంది. ఈ మతాల్ని ఎలా అయితే సంస్కరించారో సిద్ధాంతాల్ని, అలా వైష్ణవ, శైవ, గాణాపత్య, సూర్య అనేటువంటి వాటన్నిట్లో ఉన్నటువంటిది, అన్నిట్లో ఉన్నది ఆత్మే అని ప్రబోధించారు. అంతే, అంతకని నేను ఏది ఆయన ఇది కాదు అని చెప్పలేదు, ఇది చెడ్డది అని చెప్పలేదు. ఆయన ఏమన్నారు, ప్రతి దాంట్లో కూడా మీరు ఆత్మ వరకు దర్శించండి. మీరు ఏ ఇష్టమైన దేవతా స్వరూపం ఉందో ఆ దేవతకి మూలమేవరు, ఆత్మే అన్నిటికీ. అందుకని ఆయన ప్రబోధించింది ఆత్మ సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం. మనకందరికీ ఈ కాలానుగుణ్యంగా ధ్యానము, యోగము అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. అదే దీంట్లో ఆయన ఎంతవరకు మనకి ప్రబోధించారు. యోగ తారావళి అని, అంటే తారలు ఎన్ని ఉన్నాయి, నక్షత్రాలు 27. అందుకని 27 శ్లోకాల్లో ఈ యోగంలో కూడా ఎన్ని రకాల మార్గాలు అనేకం ఉన్నాయి, కొన్ని లక్షల వరకు కూడా ఉన్నాయి మరి వేద ప్రామాణికంగా. కానీ ఇన్నిట్లో కూడా ప్రధానంగా మనకి భగవద్గీత ప్రకారంగా ఎలా అయితే కర్మ, భక్తి, జ్ఞాన 3 భాగాలుగా ఎలా సంస్కరించబడిందో, అలాగే ఈ యోగాన్ని కూడా లయయోగము, హఠయోగము, రాజయోగం. అదే ఇప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి, మనకి అనేక విభాగాల పేర్లు ఉన్నటువంటి వాటిట్లో ఇప్పుడు క్రియాయోగం ఉంది, అది రాజయోగం కిందకి వస్తుంది. చాలా వరకు రాజయోగం కిందకి వస్తాయి. ఈ ఫిజికల్గా చేసేవి హఠయోగం, తెలుసు కదా. కానీ జీవితాంతం ఈ హఠయోగం చేయలేం కదా. ఆసనాలు, కఠినమైన ఆసనాలు వయసు మళ్ళిన తర్వాత చేయలేం కదా, చేయలేరు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా ఎవరికి ఏది నచ్చితే ఎడిక్ట్ అయిపోయి దానికి జీవితకాలం అదే ఆచరిస్తూ పోతున్నారు. యోగ సమన్వయం కుదరటలే. అందుకని యోగంలో కూడా ఏముండాలి, సమన్వయం ఉండాలి. యోగయుక్తో భవార్జున, సంయమి అన్నాడు భగవద్గీతలో కూడా. అందుకని మనం సంయమనంతో ఉండాలి. అంటే హఠయోగం ఎంతవరకు చెయ్యాలి, రాజయోగం ఎంతవరకు చెయ్యాలి,
లయయోగాన్ని ఎలా ప్రాప్తించుకోవాలి అన్నది మనకి మామూలుగా అష్టాంగ యోగం అని ఉంది పతంజలి ప్రకారంగా. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. అలాగే ఆదిశంకరాచార్యులు మనకి అష్టాంగ యోగాన్ని ఇచ్చారు. ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఈ యోగ తారావళిలో 3 ప్రధాన విభాగాలు ఎలా అయితే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఉన్నటువంటి విభాగాలని కలిపితే 8 అవుతాయి. అష్టాంగ యోగం అన్నమాట ఇది కూడా. అంటే ఇప్పుడు ఇది లయయోగం, హఠయోగం. హఠయోగంలోని భాగమే కేవల కుంభకం. రాజయోగంలోని భాగం మనోన్మని, ఉన్మని, అమనస్కము, యోగ నిద్ర. ఈ మొత్తం 8. మొదట 3 చెప్పాం. 3 తర్వాత కేవల కుంభకం హఠయోగంలోని భాగం చెప్పాం. రాజయోగంలోని భాగాలు 4. వీటిని అష్టాంగ యోగం అంటారు. ఇది గనక మనం చాలా చిన్న పుస్తకమే, 27 శ్లోకాలతో ఉంటుంది. దీనికి 2 సాధకులకు ఉపయోగకరంగా ఇంకా అడిషనల్గా 2 యాడ్ చేశారు. కానీ అసలు మూలం మాత్రం 27. 29 శ్లోకాలు ఉంటుంది. యోగ తారావళి అంటే 27. అది గుర్తుపెట్టుకోవాలి. అవి ఆ 2 కూడా ఉపయోగమే, కానీ ప్రధానమైనవి 27. ఇది మనం ప్రతి సాధకుడు, ప్రతి జ్ఞాని, వాళ్ళు ఏ సాంప్రదాయంలో ఉన్నా ఇది కనుక చదువుకుంటే ఒక సబ్జెక్టుగా మనకి జగద్గురు అందించినటువంటిది ప్రామాణికం. ఇంకా అందులో వీళ్ళు వాళ్ళని ఏం లేదు కదా. అదే దీన్ని చాలామంది రాశారు. పరమహంస పరివ్రాజక శ్రీ జనార్దనానంద సరస్వతి యతీశ్వరులు 1900 సంవత్సరం నుంచి 2002 వరకు జీవించారు. ఆయన 1909 ప్రాంతంలో జన్మం ఉండొచ్చు. 2002 వరకు 92 సంవత్సరాలు జీవించారు. ఆయన ఈ యోగ తారావళి అనే పుస్తకాన్ని వివరణ రాశారు అనుభవపూర్వకంగా. ఆయన జీవితకాలంలో ఆత్మానుభవాన్ని పొంది ఈ ఎన్ని యోగాలైనా ఎన్ని పేర్లతో మనకు ఇప్పటివరకు ఉన్నా కూడా వీటన్నిటి పరమ ప్రయోజనం ఏంటి అని అంటే ఆత్మానుభూతి. ఇప్పుడు ఈ రోజున ధ్యానం చేసేవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మొదట తాత్కాలిక ప్రయోజనాల కోసమని ఆరంభం చేసుకున్నా కూడా ఆత్మానుభూతి పొందాలి. అంటే భగవంతుడిని ఏదైతే బయట క్షేత్రాల్లో దర్శిస్తున్నామో వాళ్ళ విశ్వాస ప్రకారంగా మతాలుగా భావిస్తున్నామో ఆ భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు అన్నది మనకు అనుభవం కలిగితే దాన్ని ఆత్మానుభవం అంటారు. వేరే ఏం కాదు. ప్రతిది అనుభవం కోరుతున్నాం కదా బయట, కొన్ని బాహ్యంగా కోరుతున్నాం. మరి సంతానం కావాలి అన్నది లోపల కలుగుతోంది ఆనందం, బయట కాదు కదా. అలా కొన్ని ఆనందాలు బయటకు వ్యక్తపరిచే ఉంటాయి, కొన్ని ఆనందాలు ప్రేమ అనుభూతి అనేటువంటి లోపలి. అలాగే ఈ 3 రకాలైన లయాయోగం, అందులో ఆయనకి అంతటి ఆదిశంకరాచార్యులకు కూడా ఆత్మసాక్షాత్కారం ఏ మార్గంలో సాధన చేస్తే కలిగింది అన్నదానికి ప్రామాణికంగా లయాయోగం. లయాయోగం ద్వారానే యోగ సమాధిని పొందొచ్చు, ఆత్మసాక్షాత్కారం పొందొచ్చు అని ఈ 3 కూడా ప్రధానమైంది లయాయోగం అని చెప్పారు ఆయన. కానీ ప్రతి సాధకుడు మొట్టమొదట ప్రాణాయామంతో ఆరంభం చేసి నాడీ శుద్ధి చేసుకొని తర్వాత ఈ హృదయంలో అనుసంధానం చేయాలి, నాదానుసంధానం. ఈ నాడీ శుద్ధి జరిగిందా లేదా అన్నదానికి ప్రామాణికం ఎప్పటి వరకు చేయాలండి నాడీ శుద్ధి? లోపల నుంచి మనకి నాదం వినిపించేంత వరకు చేయాలి, కుడివైపు కానీ ఎడమవైపు కానీ. దాన్ని నాద అనుసంధానం అంటారు. అంటే మనలో వస్తున్న నాదాన్ని మనం వింటున్నాం, అప్పటి వరకే నాడీ శుద్ధి చేయాలి. అది ఎప్పుడు జరుగుతుంది అనేది మన శ్రద్ధా విశ్వాసంతో త్వరగానే జరుగుతుంది. నాకు నా జీవిత కాలంలో చాలా అన్ని ఫాస్ట్గానే జరిగినాయి మా గురువుల యొక్క. అందుకని ఇది గురు భక్తి మీద ఆధారపడి ఉంటుంది, గురు విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ తపస్సు కూడా మనకు ఫలిస్తుంది. వీడు శ్రద్ధా విశ్వాసం ఉన్నటువంటి వాడైతే
వాళ్ళు మంత్రం ద్వారా కానీ తొందరగా. భావన ద్వారా కానీ ఆ అమ్మవారి ఉపాసన చేసేటప్పుడు అమ్మవారిని ప్రార్థించడంలో కానీ ఉమ్, ఈ శిష్యుడికి త్వరగా అనుభవాలు కలగాలి అని కోరతాడు. ఆ, అందుకని హఠయోగాన్ని ఎంతవరకు ఆచరించాలి? ఉమ్, కేవల కుంభకం వరకు ఆచరించాలి దాన్ని. ఆహా. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి? కేవల కేవల కుంభకం. కుంభకం. ఉమ్, హఠయోగంలోని భాగం. కేవల కుంభకం వరకు సిద్ధుల వైపు పోకూడదు. ఉమ్, అందరూ ఏంటంటే జీవితకాలం హఠయోగంలోనే ఉంటున్నారు. ఆ, అది కాదు. ఆ, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా డెవలప్ అయిందో ఉమ్, మనం యోగంలో కూడా తెలుసుకోవాలి. ఆ. ఏ యోగాన్ని ఎంతవరకు చేయాలి. ఆ తర్వాత రాజయోగం. ఉమ్, రాజయోగం అంటే మనస్సుని మనస్సుతోటే నియంత్రించడం. మనం ఈ ఆత్మ మార్గంలో ఆత్మసాక్షాత్కారానికి 2 మార్గాలు ఉంటాయి. మీరు ఏ యోగం చేసినా ఉమ్, ఒకటి ప్రాణ నిరోధం, అదే కేవల కుంభకం. ఆ. కేవల కుంభకం అంటే నిశ్చలమైపోయింది కదా, ప్రాణం నిశ్చలమై. ఉమ్, ఎప్పుడైతే ప్రాణం నిశ్చలమైపోతుందో ఉమ్, ఈ ప్రాణము చిత్తము కూడా ఆ, ఒక కాయిన్కి బొమ్మ బొరుసు లాంటివి. మన దేహంలో ఉమ్, ప్రాణము, చిత్తం అంటే మనస్సు, ఉమ్, చిత్తము అంటే దానికి ఆధారం మనస్సు, ఆ, దానికి ఆధారం సంకల్పం. చిత్తవృత్తి నిరోధ. అందుకని పతంజలి ఒక్క మాటలో చెప్పాడు యోగం అంటే ఏంటి డెఫినేషన్ అని. ఉమ్, చిత్తవృత్తి నిరోధ. వృత్తి అంటే మన ఉపాధి, ఎవరి ఉపాధి వాళ్ళది. చిత్తానికి ఏం ఉపాధి ఉంది? మనస్సు, ఆలోచన. ఉమ్, చిత్తానికి ఉపాధి ఆలోచన. చిత్త వృత్తికి ఉపాధి ఏది? ఉమ్, సంకల్పం. ఉమ్, సంకల్పం అంటే ఇది సబ్జెక్ట్ వైజ్గా మనం ఎంత తెలుసుకుంటే ఆ, మనం ఇంట్రెస్టెడ్గా యోగము ధ్యానము మనంతా మనం ఆచరించడానికి వీలవుతుంది. ఉమ్, అప్పుడు అటువంటి మహానుభావులు ఆది శంకరాచార్యులు కానీ, ఆయన ఆరాధించిన అమ్మవారు కానీ, అలా అమ్మవారిని ఆరాధించిన మనకి ఏ రూపంగానైనా వాళ్ళ ఆశీర్వాదం అనుగ్రహంతో మన యోగం మన ధ్యానం ఉమ్, కేంద్రితం అవుతుంది. అందుకని ఈ రకంగా ఈ రాజయోగంలో ఉండేటువంటి విభాగాలు తెలుసుకుంటే మనస్సులోది ఉన్మని స్థితి, మనోన్మని స్థితి, ఉమ్, ఆ తర్వాత మనస్సు అమనస్కం, ఈ 3 భాగాలు. ఉమ్, ఈ పరమ ప్రయోజనం ఏంటండి రాజయోగం చేస్తే? ఆ, హఠయోగం చేస్తే చెప్పాం కదా కేవల కుంభకం ప్రాప్తిస్తుంది. మీకు ప్రాణం నిశ్చలమైపోతుంది. ప్రాణం ఎప్పుడైతే నిశ్చలమైందో మనస్సు నిశ్చలమైపోతుంది. ఉమ్, మనకు కావాల్సింది అదే కదా, శాంతి. అప్పుడు అలాగే రాజయోగంలో ఉమ్, మనస్సుని మనస్సుతోటే నియంత్రిస్తారు. ఆహా. అందుకని దాని యొక్క పరమ ప్రయోజనం చివరికి అంటే ఈ 3 స్థాయిలు దాటాక ఉమ్, మనోన్మని ఉన్మని అమనస్క స్థితులు దాటితే యోగ నిద్ర ప్రాప్తిస్తుంది. ఉమ్, మనందరికీ కూడా ఈ రోజున సమస్య ఏంటి? సరిగ్గా నిద్ర పట్టకపోవడం. మనశ్శాంతి నిద్ర గనుక లేదు, నిద్ర లేదు. అది ఎంతసేపు పోవాలి? వాళ్ళు 8 గంటలు అంటారు, ఒకళ్ళు 6 గంటలు అంటారు. ఇవన్నీ వదిలేయండి. మీరు హాయిగా నిద్రపోయినారు అంటే సమస్య లేదు కదా. అవును. హాయిగా నిద్రపోతే ఆరోగ్యం ఉంటుంది కదా. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆ, మరి భాగ్యం దేని మీద డిపెండ్ అయ్యింది? ఉమ్, హాయిగా ఆనందంగా నిద్రపోవడంలోనే ఉంది. అందుకని అది యోగ నిద్రగా పరిణమిస్తుంది. ఉమ్, యోగ నిద్రగా పరిణమిస్తుంది అంటే ఎలా గుర్తుపట్టాలండి? ఉమ్, మనం చంటి పిల్లల్ని చూస్తే వాళ్ళు హాయిగా ఆనందంగా నిద్రపోతారు. అందుకని ఒకళ్ళ స్థాయి ఉన్నత స్థాయి ఉండొచ్చు, ఒకళ్ళు లేని వాళ్ళు ఉండొచ్చు. కానీ అందరి పిల్లలు ఆనందంగా అద్భుతంగా అందంగా ఉంటారు. ఎలా ఉంటున్నారు? మరి వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఇచ్చే ఆహారం వల్ల అలా ఉంటున్నారని. కాదు. ఉమ్, కానీ అసలు రహస్యం ఎక్కడుంది? నిద్రలోనే ఉంది. ఆ, వాళ్ళు ప్లెజెంట్గా నిద్రపోతారు, నిద్రలోనే కలలు కంటారు మనలాగా, కానీ ఆనందం పొందుతారు, నిద్రలో ఆనందం పొందుతారు. ఉమ్, మనం చూస్తుంటాం. అటువంటి స్థితి మనకు కూడా కలుగుతుంది. మన నిజ స్థితే అది కదా. మనం అందరం చిన్నప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాం. అవును. అంటే భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటాం, అంటే కాన్షియస్నెస్కి దగ్గరగా ఉంటాం. ఉమ్, భగవంతుడు అంటే ఏం లేదండి, మైండ్ బాడీ కాన్షియస్నెస్. ఉమ్, ఈ కాలానుగుణంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మైండ్ బాడీ కాన్షియస్నెస్. ఉమ్, మీరు ఎప్పుడు కూడా కాన్షియస్నెస్కి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం ఆ,
దేని ద్వారా? మనస్సు ద్వారా. కానీ మనస్సు ఏం చేస్తోంది? ఇంద్రియాల ద్వారా బయటికి ఎక్స్పోజ్ అవుతోంది, మన డిస్టర్బ్ చేస్తోంది. అందుకని ఈ మొత్తం యోగాభ్యాసంలో మీరు ఏ యోగాభ్యాసాన్ని ఆచరించినా పరమ ప్రయోజనం యోగ నిద్ర. యోగ నిద్రపోవాలి, కేవల కుంభక స్థితిని ప్రాప్తించుకోవాలి. ఈ రెండు గనక మీకు కుదిరితే ఆత్మానుభూతి, ఈశ్వరానుగ్రహ ప్రాప్తిగా కలుగుతుంది. భగవంతుడే అనండి, ఈశ్వరుడే అనండి, మీరు ఏ పేరన్నా పెట్టండి భగవంతుడికి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మనకి ఆత్మానంద ప్రాప్తి అనుభూతి, మన లోపలే ఉన్నటువంటి ఆత్మ అనుభూతి కలుగుతుంది. అది చూసేది కాదు, అనుభూతి పొందవలసిందే. ఎవరికి వాళ్ళు ఆత్మానుభూతిని పొందవలసిందే. ఈ విధంగా ఇప్పటివరకు ఎవరికి తెలవనటువంటి అష్టాంగ యోగాన్ని శంకర జయంతి సందర్భంగా వారి అనుగ్రహంతో లోకంలో అందరూ ఈ అష్టాంగ యోగాన్ని ముందు సబ్జెక్ట్గా చిన్న పుస్తకంగా 27 శ్లోకాలతో ఉన్నదాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.